హ్యాపీ ఈవినింగ్ మేడం. ఈరోజు సెషన్లో స్టోరీ టెల్లింగ్ అనేది శ్రీకర్ సార్ చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఒక సెషన్ తీసుకున్నప్పుడు కానీ, ఒక పబ్లిక్ స్పీకింగ్ తీసుకున్నప్పుడు కానీ స్టోరీని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, ఎన్ని రకాలుగా ఆడియన్స్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని, ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి స్టోరీ చెప్పాలి, ఎంత టైంలో మనకి ఇచ్చిన సెషన్ టైం ఎంత, దాంట్లో మన స్టోరీస్ ఎంతవరకు అంటే ఏ టైం వరకు మనం చెప్పాలనేది చాలా చక్కగా వివరంగా వివరించడం జరిగింది. దాంట్లో వివిధ రకాల స్టోరీలు మనకి ఎన్ని రకాలు ఉంటాయి అని కూడా చాలా క్లియర్గా చెప్పుకుంటూ ఈ స్టోరీస్ని మనము ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, ఎన్ని రకాలైన ఉదాహరణలు చెప్పొచ్చు, ఎవరికి ఏ స్టోరీ చెప్పొచ్చు, ఏ సందర్భంలో ఏ స్టోరీ చెప్తే మనం ఆడియన్స్ను కనెక్ట్ కావచ్చు, మనం ఏ స్టోరీ చెప్తే ఆడియన్స్ మన గ్రిప్లో ఉంటారు అని చెప్పి, స్టోరీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఎట్లా ముగింపియాలి, ఎట్లా ఎమోషనల్ క్రియేట్ చేయాలి, ఎట్లా కంటిన్యూషన్ చేయాలి, ఇట్లా అన్ని రకాలైన స్టోరీలో ఉన్న మొత్తం కూడా చాలా చక్కగా వివరించారు. అన్ని సెషన్స్లో కన్నా ఈ సెషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సెషన్కి నేనైతే చాలా ముగ్ధుడని అయిపోయినా. ఒక్కసారి కూడా నేను కెమెరా ఆన్ చేసుకోవాలంటే కెమెరా ఆఫ్ చేసుకోవాలని నాకు మనసు ఒప్పలేదు. మొన్న నేను ఒక బుక్ పెట్టి రాసిన, కానీ ఈరోజు అసలు బుక్ కూడా ముట్టుదామంటే చాలా భయం అనిపించింది. సార్ చెప్పేది ఎక్కడ మిస్ అవుతానో, ఎక్కడ నా మైండ్లోకి ఎక్కకుండా పోతుందో, ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ అవుతుందో అని చెప్పి కనీసం నేను పక్కకు తిప్పడానికి కూడా నా మనసు ఒప్పలేదు. అంత చాలా లీనం అయిపోయేలాగా సారు స్టోరీ టెల్లింగ్ అనేది చెప్పడం జరిగింది. ఇంకొక 2 గంటలు అయినా కూడా ఇక్కడనే కూర్చోండి సార్ చెప్పిందంతా ఈ మైండ్లో ఎక్కించుకోవడానికి నేను మైండ్ఫుల్గా సిద్ధమైపోయి నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇంకా ఎన్ని సెషన్లు ఎక్కడ వచ్చినా కూడా శ్రీకర్ సార్ వస్తానంటే నేను కంపల్సరీ వినడానికి నేను ఐఎమ్ రెడీ టు ఎనీవేర్ ఎనీ టైం అన్నట్టు నేను ప్రతి సెషన్లో కూడా నేను శ్రీకర్ సార్ వస్తుంటే నేను వినడానికైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఈ అవకాశాన్ని అంటే ఈ శ్రీకర్ సార్ స్టోరీ టెల్లింగ్ని సెషన్ వినడానికి నాకు అవకాశం కల్పించిన ఈ గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, విశ్వశ్రీ మేడం కావచ్చు, అనురాధ మేడం కావచ్చు, తర్వాత ఇంకా మిగతా లీడర్స్ అంతా కూడా, మిగతా ఇంపాక్ట్ ప్రోగ్రాంలో లీడర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన ఇంపాక్ట్ సార్ ఎవరైతే గంప నాగేశ్వర్ సార్ ఉన్నారో ఆయనకు నేనైతే ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయనకు ఎంతో నేను రుణపడి ఉంటానని తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.